దాన్ని పూర్తి చేయాలి. ఇంకే విషయం ఏంటంటే ఇది చెప్తూ ఉంటారు మా సోదరులు బీజేపీ నాయకులు చెప్పారు ఏమనంటే దింస ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి గిరిజనులు చేస్తున్నటువంటి వాళ్ళది గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కిందని. ఏది ఎక్కలేదండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దింస గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది, మీరు చేసిన యోగా గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది, మీరు చేసిన లేజర్ షో ఏదైతే అమరావతిలో చేశారో అది కూడా గిన్నెస్ బుక్ రికార్డ్ చేసింది. మీరు ఏదైనా సాధించారో ఈ 2 సంవత్సరాల్లో అంటే గిన్నెస్ బుక్ రికార్డు సాధించారు. ఏదో అంటే ఒకటేమో దింస, ఒకటేమో యోగా, ఇంకోటేమో లేజర్ షో. ఇవే కానీ దీనివల్ల ఏది ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజలు ఏదో డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ నయ పైసా ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు వందల కోట్లు వేల కోట్లు ఒకటి రికార్డ్స్ కొట్టారు అంటే కూడా అదొకటి మంచి విషయం. ఎందుకంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు. ఆ రకంగా కూడా మంచిదే కదా. అంటే అన్ని డబ్బుల రూపంలోనే పైసా రూపంలోనే లాభం రావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సునీత గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కడం గ్రేటు. అది వృధా ఖర్చు కాదు. అరే ఇంకో 200 కోట్లు ఖర్చు పెట్టి దింసాలంటే కార్యక్రమం చేయడం అది ఖర్చు కాదు, అది గిన్నిస్ బుక్ రికార్డు. మరొక 200 కోట్లు చేయడం అది ఖర్చు కాదు, అది గిన్నిస్ బుక్ రికార్డు. అర్థమైనటువంటి ఖర్చు చేయడం దేనికన్నా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అయిపోయింది, మీరే మాట్లాడండి. ఒకే నిమిషం మాట్లాడతాను నేను. అమ్మా నేను అనేది ఏంటంటే విశాఖపట్నం చూపించి మాట్లాడుతున్నారు, చాలా తప్పండి లక్ష్మణ్ గారు. ఒక్క నిమిషం సోదరు మీరు మాట్లాడండి సోదరా, మీరు మాట్లాడండి మీ టైం వస్తుంది సోదరా, టైం ఉంది సోదరా, మీ టైం ఉంది. ఒక్క నిమిషం సోదరా నేను మాట్లాడతాను సోదరా. ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణ్ రావు గారు. సో ఇందాక మీరు అన్నారు కదా శంకుస్థాపనలు చేస్తారు కానీ పూర్తి చేయరని. సరే మీ టైంలో ఎంత మేర శంకుస్థాపనలు చేసి ఎన్ని కంప్లీట్ చేస్తారు ఒకసారి వాటి గురించి చెప్పండి. మా టైంలో శంకుస్థాపన చేసి ప్రారంభమైంది. ఏదైతే బెజవాడ మా బెజ్ సర్కిల్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో మేమే శంకుస్థాపన చేసాం, మేమే కంప్లీట్ చేసాం. అలాగే విజయవాడ ఈ యొక్క కృష్ణానది పైన ఉన్నటువంటి టెంటల్ గోడ ఏదైతే ఉందో శంకుస్థాపన మేమే చేసాం, మేము పూర్తి చేసాం. అలాగే మేము చెప్పాం కదా ఉద్దాన కిడ్నీ రీసెర్చ్ మేమే శంకుస్థాపన చేసాం, మేము పూర్తి చేసాం. అలాగే కర్నూలు ఆ టవర్ దగ్గర ఉన్న విధానాన్ని కూడా మేమే శంకుస్థాపన చేసాం, మేమే పూర్తి చేసాం. 1 కాదు 2 కాదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ప్రతి శంకుస్థాపన కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. ఒకటి మేడం మేము అనేది ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో విశాఖపట్నాన్ని మేము అభివృద్ధి చేస్తామని ఏదైతే వీళ్ళు అన్నా ఉన్నారో అమ్మ 1 రూపాయికి 99 పైసలకి రహేజ లాంటి లోలు లాంటి వర్షాల లాంటి వాళ్ళకి 7,000 కోట్లు 8,000 కోట్లు చేసే భూములు దారదత్తం చేశారు. ఒక పక్కన చూస్తే మనము విశాఖపట్నం ఈ నారా లోకేష్ తోడలుడికి 5,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి 54 ఎకరాలని దారదత్తం చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి రాధాకృష్ణకి 74 సెంట్లు 15 కోట్ల విలువైన భూమిని దారదత్తం చేశారు. ఇలా చూస్తే 1 కాదు 2 కాదు డేటా. మీరు అన్నట్లు అంత ఈజీగా దారదత్తం చేస్తుంటే మీరు కేసు ఫైల్ చేయొచ్చు కదా, కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఇదే విషయం పైన కోర్టులో కేసు వేయొచ్చు కదా. ఖచ్చితంగా అవన్నీ కేసులు నడుస్తాయి, అవన్నీ ఇవి ఉన్నాయి. వీళ్ళైతే ఏవైతే భూములు ఇచ్చారో అమ్మ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులు బయటికి వెళ్ళిపోయి టాటా పవర్ కూడా మేము ఇక్కడ ఈ పవర్ స్టేషన్ మేము పెట్టలేని చెప్పి ఒడిశా వెళ్ళిపోయింది. అలాగే మనం చూస్తే జెన్ఫ్రా కానీ యూనిటెడ్ బెవరేజెస్ కానీ అలాగే చిట్నాడ్ కంపెనీ కానీ ఆదాని సిమెంట్ కానీ ఇలా చూస్తే ఈ కంపెనీలను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని లక్ష్మణరావు గారు మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట, మిమ్మల్ని అడగాలంటే ఒక నిమిషం కోకోకోలా కంపెనీ కూడా వెళ్ళిపోయింది, హిందుస్థాన్ కంపెనీ వెళ్ళిపోయింది. మీకేదో సబ్మిషన్ ఉందంట, ఒక నిమిషం అడుగుతారంట, అడగండి. గంగాధర్ గారు అడగండి. మేడం సబ్మిషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆయన తింసాల మీద యోగా మీద లేజర్ షో మీద మేము ఆయన చేసిన దాని మీద మేము వృధా ఖర్చు చేసామనే దాని మీద చేస్తున్నారు మేడం. ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఒక గిరిజన ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు చేసే ఆ నృత్యాన్ని ప్రపంచానికి అందరికీ చూపించడానికి చేసే ప్రయత్నమే ఇన్ని వేల మందితో చేసినటువంటి ఈ కార్యక్రమం. మరి ప్రపంచం అంతా మరి ఇది తెలిసిన తర్వాత కదండి మరి వరల్డ్ రికార్డ్ అనేది సాధించాం. ఇంకొకటి యోగాను కూడా ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడతారు. యోగా ఇప్పుడు కాదండి, కొన్ని వందల వేల దశాబ్దాల కింద జరుగుతున్నటువంటి కళ. అది మంచి ఆరోగ్యాన్ని, వారి శరీరాకృతిని కానీ అలా ఆహ్లాదం ఉంచడం కోసం యోగా మరి ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని మెడిసిన్స్ కూడా దాని ముందు కూడా పనిచేయమని కూడా చాలా మంది శాస్త్రవేత్తలు నిరూపించిన సంఘటన. ఈ రోజు ఎప్పుడైతే 2016లో 2014లో మన మోడీ గారు ప్రారంభించారో
జూన్ 21వ తేదీన యోగా డే కింద ఈ 9 సంవత్సరాల్లో అది ఎలా ఇంటర్నేషనల్ యోగా డే గా ప్రకటించి ఇవాళ సుమారు 69 దేశాలు ఫాలో అవుతున్నారు. మరి ఇది వృధా ఖర్చండి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయ గల కళలను వెలికి తీసి ప్రపంచానికి చూపించే ప్రయత్నమే. దీని వృధా ఖర్చుగా మీరు భావించద్దు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజల్ని మెరుగుపరిచి, అవకాశాలు మెరుగుపరిచి దేశాన్ని ప్రపంచ పటంలో ముందు చూపే ప్రయత్నం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అవగాహనగా మాట్లాడటం అన్నది చాలా బాధాకరం. ఈ 3 కూడా నైపుణ్యం, వ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి ప్రపంచానికి చూపే ప్రయత్నం. ఒక ఉత్తరాంధ్ర ప్రాంతవాసిగా నేను కూడా నా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వాలి, ఎవరు కూడా వలసలా వెళ్లకుండా ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడ చూసినా వలసలు వెళ్ళిపోతారు. అటు కర్ణాటక, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇతర రాష్ట్రాలను వలసలు వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు వలసలు వెళ్లకుండా ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి అని ఆశించిన వ్యక్తిని నేను. అది కూడా విజయనగరం జిల్లా వాసిగా ఈరోజు చూస్తే మా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి భోగపురం ఎయిర్పోర్ట్ రావడం మా గర్వకారణం. పూర్తయింది, ఇంకా సంతోషకరం. ఇటువంటి విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఇంకా రాబోయే పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ ఇంకా ఆహ్వానించదగా ఉండాలి. యువతకి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. రైతుల పట్ల ఏదైతే సుజల స్రవంతి ఏదైతే అది కంప్లీట్ అయితే ఈ రోజున ఈ యొక్క కరువులో ఈ ఎల్లిన ప్రభావం లేకుండా మా ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ కూడా పంటలు కూడా మరి వర్షంలాగా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వర్షం ఎక్కడ కూడా మరి పంటలు వేయలేదు. అటువంటి విధానంలో ఈ సుజల స్రవంతి కూడా కంప్లీట్ అయితే ఉత్తరాంధ్రప్రదేశ్ ఒక సస్యశ్యామలంగా ఉంటుందని మేము కోరుకున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇటువంటి వీటి మీద మరి తన యొక్క చర్యలు చేపట్టాలి. ఆ యొక్క విధాన పనులు కూడా ప్రారంభించాలి. సంతోషం. ఈ యొక్క విశాఖ ఏదైతే ఈ భోగపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి కనెక్టివిటీ ఏదైతే రవాణా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయమని చెప్తున్నాం. సరే, ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఈ ఎయిర్పోర్ట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి సంబంధించి గత మూడు ప్రభుత్వాల పాత్ర ఉందని మీరు అంగీకరిస్తున్నారా? కంప్లీట్ గా జగన్ కి క్రెడిట్ అంటారా? నేను అనేది ఏంటంటే ఇక్కడ అసలు 100% ఇది క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి. తర్వాత ఎవరో ఏది చెప్పుకున్నా అది మేము కాదని అనట్లా. కానీ దాన్ని ఆ యొక్క పురిటి నొప్పులు కానీ, ఆ యొక్క బాధ కానీ, దానికి రావాల్సినటువంటి ఎన్ఓసీలు కానీ, దానికి ఇబ్బందికరం వాతావరణం కూడా అన్ని క్లియరెన్స్ చేసి దాన్ని ఒక స్థాయిలో పెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేమేమన్నా ఈ రోజున మీ హయాంలో ప్రారంభం అవ్వచ్చు, మీ హయాంలో దీన్ని మీరు రిబ్బన్ కటింగ్ చేసి అని సంబరాలు చేయొచ్చు, మేము కాదనట్లా. కానీ మొత్తం క్రెడిట్ స్టోరీ మీరు దోచుకోవడం, కాంట్రిబ్యూషన్ చేసింది మేమైతే క్రెడిట్ మీరు దోచుకోవడం అనేది ఆ విధానం కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీరు చేయండి, మంచి పనులు చేయండి, ప్రజలకు చెప్పండి, ప్రజల యొక్క మన్ననలు పొందండి. అంతేగాని ఎవరికో పుట్టిన పిల్లలకు మనం పేరు పెట్టుకోవడం, సొమ్ము ఒక్కరిదే సోకొకరిది, పని ఒక్కరిదే ఫలితం ఒక్కరిది అనే విధానంగా, పిల్ల ఒక్కరిదో శోభనం ఒక్కరిదో అన్నగా ఈ విధానాన్ని కరెక్ట్ కాదనే విధానాన్ని నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు సంబంధించి పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి కానీ ముఖ్యంగా దృష్టి సారించి ఇంకా రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి విధానం కానీ, ఏదైతే పీపీపీ మోడల్ పెట్టారండి పాడేరు, విశాఖపట్నంలో ఈ విధానాలు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో పీపీపీకి మోడల్ ఇచ్చాం, ఏం కంప్లీట్ అవ్వాలో ఆగిపోయినాయి. అవి కాదన్నాం. ఈ రోజు విజయనగరం కానీ, అలాగే పాడేరులు కానీ 2 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి, అందులో క్లాసెస్ జరుగుతున్నాయి. సో మిగతా 2 కూడా ఆ క్లాసెస్ జరిగేటట్టు చూడాలి. ఈ పీపీపీ మోడల్ విధానాన్ని కూడా తగ్గించి ఏదైతే గవర్నమెంటే మరొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా కాలేజీలు, మిగతా ఉన్నటువంటి 5-7 కాలేజీలు, మిగతా కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక 5,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి మిగతా మెడికల్ కాలేజీలు కూడా కడితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అని మేము చెప్తున్నాను. అంతేగాని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ మేము దానికి వ్యతిరేకం కాదు. మాకు సంతోషకరమైన విషయం ఈ రోజున ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవుతుందంటే ముందుగా సంతోషపడేది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే అండి, గంగాధర్ గారు మీకు ఫైనల్ కంక్లూజన్. ఏం లేదు మేడం, చాలా చర్చ ప్రధానంగా మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది కాబట్టి మరి ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. అది జరిగింది కూడా. సరే, చిన్న తప్పుదల అటు ఇటు ఉన్నా కానీ టోటల్ క్రెడిట్ అంటూ ఎవరికి కాదు. క్రెడిట్ అంతా గోస్ టు ఓన్లీ ఉత్తరాంధ్ర పీపుల్. ఈ విజయం, ఈ ఘనత ఇదంతా కూడా ఉత్తరాంధ్ర జనాలకే చెందుతుంది. మరి లక్ష్మణరావు గారు కానీ, వాళ్ళ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా మరి ఈ అడావుడు అయిపోయిన తర్వాత మరి ఆగస్టు 17వ తారీఖు నుంచి పూర్తి స్థాయి సర్వీసులు అందిస్తామని చెప్పి అన్ని ఎయిర్లైన్స్ ప్రకటించాయి.
సో కాబట్టి ఈ లోపు మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు అందరూ కూడా ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాలని, ఇప్పుడు దాకా మీరు పాపం వాళ్ళు వీళ్ళు తీసినటువంటి రీల్స్ లోని ఫొటోస్ లోని చూస్తున్నారు తప్ప అసలు సాక్షాత్తు మీరు ప్రత్యక్షంగా వీక్షించి అసలు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అసలు ఏ విధంగా ప్రపంచ స్థాయిలో లేని విధంగా ఇక్కడ ఎలా తీర్చిదిద్దుందనేది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. మీకు క్రెడిట్ రాలేదు కదా అని చెప్పేసి దయచేసి మాత్రం మీ నాయకుడు మా ఈ ఎయిర్పోర్ట్ లో దిక్కుండా నేను అక్కడ రానన్నా మాత్రం అనవద్దని చెప్పండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విషయాలు వింతలు అన్ని కూడా మీరు చూడాలి. మీరే మళ్ళీ ప్రభుత్వం జనాలకి ద్వారా కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి గంగాధర్ గారు, థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు. ఎస్, మొత్తం మీద అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అయితే క్రెడిట్ గురించి అయితే చాలా చర్చ అయితే జరుగుతుంది. సరే, ఈ క్రెడిట్ గురించి అటు గత ప్రభుత్వాలు ఎంత మేర పాత్ర చేశాయో అంతే మేర ఉత్తరాంధ్ర ప్రజలది కూడా ఉంది. ఎందుకంటే ఆ భూసేకరణకు సంబంధించి కూడా వాళ్ళు భాగం అవ్వడం, దానికి సంబంధించి వాళ్ళు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం, ఇది కూడా ఒక గొప్ప విషయమే. సో ఓవరాల్ గా క్రెడిట్ అయితే అది అందరి ప్రజలకు కూడా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కట్టేది కూడా ప్రజల సొమ్ము ద్వారానే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ప్రజలకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి కూడా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 నుంచి ఇంకా ప్రారంభం కాబోతుంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు అయితే స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రధాని మోదీ అటు విమానాశ్రయానికి వచ్చేసి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను అయితే జాతికి అంకితం చేయబోతున్నారు. సో చూద్దాం ఇంకా ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంకా ఏమైనా ప్రాజెక్టుల గురించి చర్చిస్తారా, దానికి సంబంధించి ఇంకా ఏమైనా వరాల జల్లు కురిపిస్తారా అనేది కూడా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.